1000 పిల్లర్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ. ఆయనవోలు మండలంలోని వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 1000 పిల్లర్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 120 మంది పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ జరిగింది. ప్రధానోపాధ్యాయులు టి రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సుమారు 50,000 విలువ గల స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ జోనల్ చైర్మన్ సొప్పరి సోమయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. క్లబ్ అధ్యక్షులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మితమవుతుంది కావున విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు సామాజిక సేవా సంస్థలు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనము ప్రభుత్వ పాఠశాలలో బాగుపడాలి, విద్యార్థులు సంఖ్య పెరగాలి అనే దాని మీద అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు చెప్పినటువంటి యొక్క పాఠాలు మాకు తోడ్పడ్డాయి. మీరు కూడా చాలా గొప్ప స్థాయిలో ఒక డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ ఆ స్థాయికి ఎదగాలి అనేటువంటి ఒక గోల్ పెట్టుకొని మీరు చదివితే ఖచ్చితంగా మీరు మీ గోల్ రీచ్ అవుతారు. మీ గోల్ రీచ్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మళ్ళీ లయన్స్ క్లబ్ లో చేరి లయన్స్ మెంబర్ గా ఉండి ఇలాంటి సమాజ సేవ చేయాలని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క వర్డ్ని చేస్తారా? చేయాలంటే ఏం చేయాలి? ముందుగా చదవాలి. చదివి ఒక మంచి పరిస్థితికి మరి ఎదగాలి అంటే మీరు ఏం చేయాలి అంటే మీరు ముఖ్యంగా ఒక 4 Ds ను మీరు పాటించినట్లయితే మీరు తప్పనిసరిగా మన మేడం పద్మావతి గారు కోరుకున్న, మన పెద్దలందరూ హెడ్ మాస్టర్ అందరూ కోరుకున్నది కూడా మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ 4 Ds ను మీరు గుర్తుంచుకోండి. ఒకటి, ఫస్ట్ డిజైర్ ఉండాలి. డిజైర్ పిల్లలు వినండి ఒక్కసారి కొంచెం. మీ అందరికి డిజైర్ ఉండాలి, కోరిక ఉండాలి. 7th క్లాస్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. తర్వాత 7th తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినాం. తర్వాత తరచూ ఎప్పటికీ దాదాపుగా కలుసుకుంటూనే ఉంటాం. అందులో భాగంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి మీరు అందరూ పిల్లలు, ఇప్పుడు మేము చదువుకునే ఇక్కడ మీకు చదువు చెప్పే సార్లు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. అప్పుడు మాకు ఒకటే డ్రెస్ ఉండేది, అదే పెళ్లికునేది, మళ్ళీ తెల్లారి అదే వేసుకుని వచ్చేది. ఇప్పుడు మీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి? నేలవా? మాకు అప్పుడు పుస్తకాలు మేము బయట కొనుక్కొచ్చుకునేది. మీకు పుస్తకాలు ఇస్తున్నారు, డ్రెస్సులు ఇస్తున్నారు, తర్వాత నోట్ బుక్స్ కూడా ఈ మధ్యనే ఇస్తున్నారని తెలిసింది. నిజమా? గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టరేట్స్